హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లోకేష్ డైరంగుల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకోసం మీ ముందుకు మీ సచివాలయ ఉద్యోగి. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం కింద డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నారా? ముఖ్యంగా మొదటి విడతలో మీకు డబ్బులు రాలేదా? అయితే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఎందుకంటే తల్లికి వందనం డబ్బులు రాని అర్హుల కోసం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ ఫేజ్లో ఎవరికి అవకాశం ఉంటుంది, ఎప్పుడు డబ్బులు జమ కానున్నాయి, ఎంత మొత్తం ఖాతాలలో పడుతుంది, 4470 దరఖాస్తులకు సంబంధించిన అసలు విషయం ఏమిటి, అన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా బిగ్ అప్డేట్ ఏంటంటే, తల్లికి వందనం పథకం ద్వారా సాధారణంగా సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుంది. అయితే మొదటి విడతలో కొంతమంది అర్హులైన విద్యార్థులకు వివిధ కారణాల వల్ల డబ్బులు జమ కాలేదు. ముఖ్యంగా ఆధార్ సీడింగ్ సమస్యలు, బ్యాంకు ఖాతా వివరాలలో సమస్యలు, కొత్తగా స్కూల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు వంటి కారణాలతో కొంతమందికి మొదటి విడత ప్రయోజనం అందలేదు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం మరోసారి పరిశీలన ప్రక్రియ చేపట్టింది. ఇక్కడే ఇప్పుడు మనకు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఉంది. 4470 దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో డబ్బులు రాని వారికి సంబంధించి కొత్తగా లేదా సవరించిన మొత్తం 4470 దరఖాస్తులు స్వీకరించినట్లు సమాచారం. వీటిపై అధికారుల పరిశీలన, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అంటే మొదటి విడతలో డబ్బులు రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు అర్హత కలిగి ఉండి సంబంధిత సమస్యను పరిష్కరించుకుని ఉంటే సెకండ్ ఫేజ్లో మీ కేసు కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. అసలు డబ్బులు ఎప్పుడు పడతాయో చూద్దాం. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకుంటున్న ప్రధాన విషయం ఇదే. తల్లికి వందనం సెకండ్ ఫేజ్ డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఫ్రెండ్స్, మాకు వచ్చిన అధికారిక అప్డేట్ ప్రకారం ఈ నెల 30వ తేదీన అర్హత పొందిన లబ్ధిదారుల తల్లుల ఖాతాలలో సెకండ్ ఫేజ్ నిధులు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక మొత్తానికి వస్తే కొన్ని సందర్భాలలో అర్హత మరియు నిబంధనల ప్రకారం 13,000 వరకు ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి విడతలో డబ్బులు రాని వారు ఈ తేదీని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ నెల 30వ తారీఖు. ఎవరికి అవకాశం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఎవరికి అవకాశం అంటే, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. మొదటి విడతలో డబ్బులు రాకపోవడానికి కారణం టెక్నికల్ సమస్య అయితే ఆ సమస్యను పరిష్కరించుకొని వెరిఫికేషన్లో అర్హత సాధించిన వారికి సెకండ్ ఫేజ్లో అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా విద్యార్థి అడ్మిషన్ పొందిన కేసులు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. ఒకసారి మీ వివరాలు తప్పకుండా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, డబ్బులు రావాలంటే కేవలం పేరు లిస్టులో ఉండటం మాత్రమే కాదు, మీ ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా, ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ వంటి ముఖ్యమైన వివరాలు సరిగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే మీకు మొదటి విడతలో డబ్బులు రాకపోతే మీ ప్రాంతంలోని గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయాలలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి మీ స్టేటస్ను ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు కూడా సెకండ్ ఫేజ్ లిస్టులో ఉందా, మీ అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తయిందా, మీ బ్యాంకు వివరాలు సరిగా ఉన్నాయా అనే విషయాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. చివరిగా ఒక ముఖ్యమైన మాట. ఫ్రెండ్స్, తల్లికి వందనం డబ్బులు మొదటి విడతలో రాలేదని బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి ఈ అప్డేట్ చాలా విలువైనది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ద్వారా అర్హులైన వారికి మరో అవకాశం లభిస్తోంది. 4470 దరఖాస్తులు పరిశీలనలో ఉండటం, సెకండ్ ఫేజ్ విడుదల మరియు ఈ నెల 30వ తేదీ అనేది ఇప్పుడు కీలకమైన సమాచారం. కాబట్టి ఈ నెల 30వ తేదీని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా మొదటి విడతలో తల్లికి వందనం డబ్బులు రాకపోతే ఈ వీడియోను తప్పకుండా వారికి షేర్ చేయండి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల అధికారిక తాజా అప్డేట్స్ కోసం మన లోకేష్ డైరంగుల యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు.
మరో ముఖ్యమైన ప్రభుత్వ అధికారిక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.